భీమార్మి మా చంద్రశేఖర్ జాతీయ అభ్యర్థి ఎంపీ గారు ఆదేశాల మేరకు ఈరోజు దీక్ష ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరియు వారి కుటుంబానికి ₹1,00,00,000 ఇవ్వాలి, వాళ్ళ ఇంట్లో ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి, మరియు పాపను చంపిన వారికి శిక్ష వేయాలని మా యొక్క భీమార్మి మరింత ఎస్సీ ఎస్టీ జేఏసీతో కలిసి మరియు మన భీమార్మి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు భవిష్యత్తు కార్యాచరణ కూడా త్వరలోనే ప్రకటిస్తాము. ఎవరొచ్చినా వారందరినీ కలుపుకొని పోవడమే, ఆ కుటుంబాన్ని న్యాయం జరిగేంత వరకు ఎవరొచ్చినా పర్వాలేదు, అందరితోటి కలిసే ఈ యొక్క పోరాటాన్ని ఉధృతం చేసే బాధ్యత మన అందరిపైన ఉన్నది. అందరికీ దైవిక్ ఈరోజు నిర్మల్ జిల్లా ఆర్డీఓ కార్యాలయం దగ్గర నిర్మల్ జిల్లా భీమార్మి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నా పేరు కృష్ణ, భీమార్మి నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మేము ఇక్కడ ఉద్యమ కార్యక్రమాలు పనిచేస్తున్నాం. ఈ క్రమంలో నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో జరిగినటువంటి రజకులపై దాడికి నిరసనగా ఈరోజు మేము ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంకి బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ జిల్లా కమిటీ తరఫున కూడా మాకు మద్దతు లభించింది, వారికి ధన్యవాదాలు. అలాగే దివ్యాంగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుల శ్రీ కట్టి సాయన్న గారి ఆధ్వర్యంలో మన సంఘ సభ్యులతో సహా ఇక్కడికి వచ్చి ధర్నాలో కూర్చున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు. అలాగే మహాశివరాత్రి పర్వదినాన ఆ పరమశివుణ్ణి దర్శించుకొని మా కుటుంబంకు మేలు చేయాలని చెప్పేసి ఒక దళిత అమ్మాయిని వివాహం చేస్తున్నటువంటి బీసీ సోదరుడు రథకుడైనటువంటి ఒక వ్యక్తి భార్య పిల్లలతో దర్శనానికి వెళ్తే న్యాయంగా కొట్టి పసిపిల్లల 2 నెలల పసికంతులు చంపేసినటువంటి హింసకులను వెలికేసుకున్నటువంటి ఈ దుర్మార్గపు ప్రభుత్వం పైన మేము వ్యతిరేకంగా ఈ ధర్నాను కొనసాగిస్తున్నాం. దుర్మార్గులను ఒక ఇద్దరిని అరెస్ట్ చేసేసి మిగిలిన వస్తువుని దాచబెట్టేసి మేము ఇదే గొప్ప పనులు చేసుకున్నటువంటి ఇది అప్పనిసరిస్తున్నటువంటి ఈ దొంగ కాంగ్రెస్ ప్రభుత్వంపై మేము ఖండిస్తున్నాము. మిగతా మారిపోయినటువంటి ఈ దుర్మార్గులను వెంటనే అరెస్ట్ చేసి చట్ట ప్రకారంగానే వరకు గురి తీయాలని కూడా మేము భీమార్మి తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే చాలా ఘోరాతి ఘోరంగా దెబ్బలు తిని ఎంతో వేదన అందరూ పోగొట్టుకుని ఎంతో వేదన చెందుతున్నటువంటి కుటుంబానికి ₹1,00,00,000 ఆర్థిక సహాయం ప్రకటించి కొంతవరకైనా కానీ వెసులుబాటు కల్పించాలని మేము భీమార్మి తరఫున డిమాండ్ చేస్తున్నాము. అలాగే మహిళలను చూడకుండా చీరలు తాకట్టాడు గుంజేసి అసభ్య పదాలతో చూస్తున్న దొంగల కొడుకుల మీద అందరి మీద అట్రాసిటీ కేసు నమోదు చేసి మీ ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకోవాలని కూడా ఈ సందర్భంగా భీమార్మి తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇది మేము ఒక విధంగా అల్టిమేటమే అనుకోండి. రాష్ట్రం తరపు నుంచి మొట్టమొదటిసారిగా 3 రోజులు ఈ ఘటనలను దొక్కిపెట్టినప్పటికీ కూడా మా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర నాయకుడు విశారద మహారాజు గారు అర్ధరాత్రి 12 గంటల దాకా కూర్చుండి ఆ దొంగలే కొడుకులు అరెస్ట్ చేసేది దాకా జరగలేదు. పోలీసులు ఆ రోజు అర్ధరాత్రి పూట జరిగినటువంటి ఆ సంఘటనను స్ఫూర్తిగా తీసుకొని ఇలా రాష్ట్రం కాదు యావత్తు దేశం మొత్తం కుమ్మేరు వైపు చూస్తుంది. ఈ ఘటనలు ఎవ్వరూ సాగేది కాదు. ప్రతి చోట ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతూ ఉంటాయి. ఈ ఘటనకు కారణమైనటువంటి వ్యక్తులపై చట్ట ప్రకారమైన చర్యలు తీసుకునే వరకు ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు మేమందరం కూడా కలిసికట్టుగా ప్రణాళిక రూపొందిస్తాము. భవిష్యత్ ప్రణాళికను కూడా సిద్ధం చేస్తున్నాము. త్వరలోనే వారిని కూడా మేము మీడియా మిత్రులకు తెలియజేస్తాం. జై భీమ్. యూపీలో ఒక దళిత అమ్మాయి గుడిలో ప్రార్థిస్తే వాళ్ళని కూడా అవమానించారు. మన దేశంలో జరుగుతున్నది అదే కదా. పేరుకే దురాచారాలు లేవు, కులమతాలు లేవు అని చెప్పేసి మన దేశంలో ముందర చేస్తున్నది అదే కదా. రాజకీయ నాయకులు చేస్తున్న పనే అది కదా, మన పాలకులు చేస్తున్న పనే అదే కదా. అంతర్గతంగా కులాలను విభజించి పరిపాలిస్తున్నటువంటి వీళ్లకు ఇవాళ కొత్త కాదు కదా. ఇవన్నిటి మీద
నాయకులకు అందరం కలిసి చర్చిస్తున్నాం, మేధావులతో కూడా డిస్కషన్ చేస్తున్నాం. త్వరలో దాటిపై కూడా మేము కార్యాచరణ ప్రకటిస్తాం, నాకు చేస్తాం. ఇది ఏదైతే కుల సమస్య గురించి ఏదైతే రేవంత్ రెడ్డి ప్రపాలన వచ్చిందో 2 సంవత్సరాల దాదాపు 70-80 కేసులు ఇట్లాంటివి జరిగినాయని చెప్పి ఈరోజు నిర్మల మాత్రం పట్టుబట్టిరు. బీమారి తరఫున జిల్లా అధ్యక్షులు కానీ ప్రజలు కానీ మొత్తం పెద్ద ఎత్తున ఇట్లాంటి సమస్యలు జరిగితే దీన్ని ఎట్టి పరిస్థితులు ఖండిస్తామని చెప్తా ఉన్నారు. న్యూస్ 9 ఛానల్ నిర్మల్ జిల్లా మొదలు కాన్స్టిట్యున్సీ రిపోర్టర్ ఎస్కే ముక్తా.